మరోవైపున చూస్తే వాలంటీర్ వ్యవస్థ లేదు, ట్రాన్స్పరెన్సీ లేదు, పారదర్శకత లేదు, స్కీములు లేవు. ఉన్నదల్లా ఏమిటి అనంటే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది, విచ్చలవిడిగా కరప్షన్ జరుగుతూ ఉంది. మామూలు స్థాయిలో కాదు, విచ్చలవిడిగా కరప్షన్ జరుగుతూ ఉంది. పోలీసులు పూర్తిగా వీళ్ళ కాపలాదారులుగా వాడుకుంటూ ఉన్నారు, వీళ్ళ బంట్రొత్తులుగా పోలీసులను వాడుకుంటా ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య జరుగుతూ ఉన్నాయి. రాష్ట్రంలో ఈ ఉప ఎన్నికలు జరిగాయి. నిజంగా కొన్ని ఉదాహరణలు చెప్తా. ఎంత దారుణమైన పరిస్థితిలో ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని వీళ్ళు నడిపిస్తూ ఉన్నారు అని అంటే, తిరుపతిలో మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, 48 స్థానాలు మనం గెలిస్తే వాళ్ళు గెలిచింది 1 స్థానం. తిరుపతి పరిస్థితి, ప్రజలు ఓటేస్తే ఇచ్చిన తీర్పు ఏమైంది? అక్కడ తిరుపతిలో మొన్న ఈ మధ్యకాలంలోనే ఎన్నిక జరిగింది, డిప్యూటీ మేయర్ ఎలక్షన్లకు. ఏకంగా మన కార్పొరేటర్లు ప్రయాణం చేస్తూ ఉన్న బస్సును ఏకంగా పోలీసు వాళ్ళే అడ్డుకొని, పోలీసు వాళ్ళే దాన్ని బస్సును ఆపి, ఆ బస్సులో ఉన్న ఎమ్మెల్సీని, ఆ కార్పొరేటర్లను పోలీసుల ఆధ్వర్యంలోనే కిడ్నాప్. బస్సు నిజంగా సిగ్గుండాలి ఈ మాదిరిగా చేయడానికి. విశాఖపట్నంలో జరుగుతూ ఉంది. విశాఖపట్నంలో ఉన్న 98 స్థానాలకు 58 స్థానాల్లో 56 స్థానాల్లో వైసీపీ గెలిచింది. ప్రజాస్వామ్యంగా మేయర్, వైసీపీ మేయర్. అలాంటి ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన మేయర్ మీద అవిశ్వాస తీర్మానం. మన కార్పొరేటర్లందరినీ మనం క్యాంపులోకి తీసుకొని పోయి మనోళ్ళు పాపం జాగ్రత్తగా పెట్టుకునే ప్రయత్నం మనోళ్ళు చేశారు. క్యాంపులు లేకపోతే ఇళ్ళకు పోలీసులు వస్తున్నారు, వచ్చి భార్యలతో మీ మొగుళ్ళు ఏడుండారో మీరు చెప్పకపోతే మిమ్మల్ని స్టేషన్లోకి తీసుకొని పోతామని చెప్పి పోలీసులు. విశాఖపట్నంలో 40వ వార్డు కార్పొరేటర్ ఇంటికి పోలీసులు పోయి భార్యతో మాట్లాడిన మాటలు నిజంగా అసలు ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉన్నోళ్ళు ఎవరైనా చేస్తారా? పోలీసుల్ని మాదిరిగా వాడుకునే కార్యక్రమం. రామగిరి మండలం, మన అనంతపురం జిల్లాలో, ఇక్కడ కూడా ఆశ్చర్యకరమైన విషయం. ఉన్నటి ఎన్ని ఎంపీటీసీలు అంటే 9 మనం గెలిస్తే వాళ్ళు 1 గెలిచినారు. అనంతపురం జిల్లాలో రామగిరి అనే మండలంలో ఈ కాన్స్టిట్యున్సీలో 10 ఉంటే వాళ్ళు 1, 9 మనకు. ఎవరు గెలిచాలి? యాక్చువల్గా మన వాళ్ళు గెలవాలి కదా, సంఖ్యాపరంగా చూసినా ఏం పరంగా చూసినా. కానీ పరిస్థితి ఏమిటి చూస్తే అక్కడ ఎస్ఐ మన ఎంపీటీసీలందరినీ కూడా ప్రయాణం చేస్తూ ఉన్న ఏకంగా పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి, నేను తీసుకపోతాను మీ ఎంపీటీసీలందరినీ అని చెప్పి ఆయనే పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చినట్టుగా బిల్డప్ ఇచ్చి, కనీసం ఆయన తీసుకుపోతున్నాడు అంటే దారి మళ్ళిస్తాడు. దారి మళ్ళించి ఆయన కిడ్నాప్ స్వయంగా చేస్తాడు. చేసి అక్కడ వీడియో కాల్ పెడతాడు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేతో వీడియో కాల్, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆయన కొడుకు. వీడియో కాల్లో మన ఎంపీటీసీని ప్రలోభ పెట్టే కార్యక్రమం ఎస్ఐ, ఒక బ్రోకర్గా ఎస్ఐ బిహేవ్ చేస్తాడు వీడియో కాల్ పెట్టి. అప్పటికి మన ఎంపీటీసీలు వినకపోయేసరికి ఏం చేశాడు? ఈయనే కిడ్నాప్ తీసుకొని పోయి ఏకంగా మండల కేంద్రాలయంలో వీళ్ళందరినీ నిర్బంధించి బైండ్ ఓవర్ చేస్తారు. అక్కడికి మన ఎమ్మెల్యే, మన మాజీ మంత్రి, అక్కడ మన మహిళ మాజీ మంత్రి ఇద్దరు వెళ్ళి అక్కడ ధర్నా చేయాల్సిన పరిస్థితిలోకి వాళ్ళు పోయి, మన ఎంపీటీసీలను మనం తీసుకొని మనం పోతే మన వాళ్ళ మీదనే కేసులు. చివరికి అంతటితో కూడా ఆగిపోలే. ఆ మండలంలో భయం రావాలట. ఆ మండలంలో భయం రావాలని రామగిరి మండలంలో ఏం చేశారు? ఒక ఇంపార్టెంట్ బీసీ లీడర్ను, లింగమయ్య అనే ఇంపార్టెంట్ బీసీ లీడర్ను చంపేసినారు.